హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతి. ఐఎమ్ ఏ బ్యూటీషియన్, మేకప్ ఆర్టిస్ట్ అండ్ హోమ్ బేకర్ ఆల్సో. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి టోటల్ బ్యూటీ రిలేటెడే ఉంటుందండి. ఈ వీడియోలో మంచి అనౌన్స్మెంట్ కూడా ఉంది. ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసేలా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు మిస్ అవ్వకుండా చూస్తారనమాట. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోతే మన ఛానల్లో అనేది మంచి అనౌన్స్మెంట్ ఉందని చెప్పాను కదా, ఫ్రీ బ్యూటీషియన్ కోర్స్ అనేది లాంచ్ చేద్దాం అనుకుంటున్నానండి. మీలో ఎంతమందికి బ్యూటీషియన్ కోర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మనం ఈ బ్యూటీకి సంబంధించి మీకు ఉన్న డౌట్స్ అనేవి చాలా వరకు నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తాను. అసలు మనం బ్యూటీ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి, బ్యూటీషియన్ ఫీల్డ్ని మన కెరియర్ ఆప్షన్ కింద తీసుకోవచ్చా, తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, లేదు అంటే మనం ఒక పార్లర్ స్టార్ట్ చేయాలంటే మనకు ఉండవలసిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మనకి ఏదైనా క్వాలిఫికేషన్ అవసరమా, అండ్ ఇలాంటి డౌట్స్ అన్ని ఈ వీడియోలో మనం చాలా వరకు క్లియర్ చేసుకుంటాం అనమాట. సో దట్ మీరు ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే బ్యూటీషియన్ కోర్స్ అనేది ఎక్కడ నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి చాలా మందికి డౌట్ అనమాట, పెద్ద పెద్ద అకాడమిక్స్ లో అయితే బాగా నేర్పించేస్తారేమో, అక్కడికి వెళ్ళి నేర్చేసుకుంటే నేను కూడా తీసుకొచ్చి సర్టిఫికేట్ తీసుకొని వచ్చి పెద్ద పార్లర్ ఓపెన్ చేసేసి వర్క్ చేసేస్తానేమో అనుకుంటారు. ఇది రాంగ్ అండి. మీకు నేర్పించేది చిన్న పార్లర్ అయినా సరే వాళ్ళ దగ్గర వర్క్ ఎంత బాగుందనేది మీరు మాత్రం చూడాలి. అండ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న పార్లర్స్ ఎలా ఉండాలి అంటే, ఇక్కడ 3 థింగ్స్ మెయిన్ అండి. మీరు బడ్జెట్ మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి మనం మనకి ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో పార్లర్ని, అది రిజిస్ట్రేషన్ అయి ఉందా లేదా, మనకి ఇచ్చే సర్టిఫికేషన్ అనేది వ్యాలిడా కాదా అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి మీకు ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళకి ఎంత వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మాత్రం చాలా చూసుకోవాలి మీరు. ఆ ఊరికేమో లేదంటే అక్కడ ఇక్కడ నేర్చుకొని మనీ అనేది మాత్రం వేస్ట్ చేసుకోవద్దు. ఇదైతే ఫస్ట్ థింగ్ అండి. మనం బ్యూటీషియన్ అవ్వాలి అనుకుంటే మనకు ఉండాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్స్ అయితే ఇవన్నమాట. ఎందుకంటే మన కెరియర్ని మనమే డెవలప్ చేసుకోవాలి. మన కోసం వేరే ఎవరు వచ్చి మన కెరియర్ని అయితే మనకి డెవలప్ చేయరనమాట. అండ్ ఇంకొకటి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, మనకి పార్లర్ పెట్టాలంటే మనకి మినిమం క్వాలిఫికేషన్ అవసరమా అంటే, ఇక్కడ మనకి మినిమం క్వాలిఫికేషన్ అనేది అవసరమేనండి. మనకి చదవటం రాయటం రెండు రావాలి. ఎందుకు అంటే మనకి క్లయింట్స్ మీద వర్క్ చేసేటప్పుడు ఫేషియల్ కిట్స్ బ్యాక్ సైడ్ ప్రతిదీ ఏ కిట్ మీద ఎట్లా వర్క్ చేయాలనేది ప్రతిదీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అది చదివికొని మనం అనేది క్లయింట్స్ మీద వర్క్ అనేది చేస్తామన్నమాట. మనకి మినిమం అది చదవడం రాకపోతే క్లయింట్స్ మీద ఎట్లా వర్క్ చేస్తాం మనము. అట్లీస్ట్ మనకి మీకు చదవటం అయినా రాయటం అయినా వస్తే చాలా బాగుంటుంది. మీ కెరియర్ మీకే హెల్ప్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి ఎలాంటి క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదండి బ్యూటీషియన్ కోర్స్కి. అండ్ ఇక్కడ మనకి పార్లర్ పెట్టుకోవటానికి కన్ఫామ్గా మనం మున్సిపల్ కార్పొరేషన్లో మీరుండే ఏరియాలో మీకుండే రిక్వైర్మెంట్ చూసుకొని మీరు మున్సిపల్ కార్పొరేషన్లో అనేది మీరు ఇంతకు ముందు నేర్చుకుంటారు కదా, అది ఎవరి దగ్గర అయితే మీరు నేర్చుకున్నారో ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు అక్కడ అప్లై చేసుకోవటానికి మీరు ప్రూఫ్గా చూపించి మీరు మీ పార్లర్ని అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఇది మీకు చాలా మెయిన్ అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ ఉంటేనే ఒకవేళ మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా నేర్పించే స్థాయికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు మీరైతే ఎలా అయితే ఎంక్వైరీ చేసుకొని ఆ పార్లర్లో వర్క్ బాగుందా లేదా, రిజిస్ట్రేషన్ అయిందా లేదా, మనకి ఇచ్చే సర్టిఫికేషన్ వ్యాలిడా లేదా అని మీరు ఎలా అయితే ఎంక్వైరీ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా మీ పార్లర్ గురించి అలా ఎంక్వైరీ చేసుకుని వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్లో మీరు ఇచ్చే సర్టిఫికేషన్ కూడా వ్యాలిడ్ అవ్వాలంటే మీరు మీ పార్లర్ని రిజిస్టర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ మనం స్టార్టింగ్ హెవీ బడ్జెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసేసి స్టార్ట్ చేయాలి పార్లర్ అని డౌట్ చాలా మందికి ఉంటుంది. మీకు వర్క్ పైన ఫుల్ గ్రిప్ ఉండి మీ మీద మీకు నమ్మకం ఉంటే, అంటే ఒక లేబర్ మీద డిపెండ్ అవ్వకుండా మేము చేసుకోగలము అంటే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి సర్టిఫికేషన్ వచ్చేసింది, లేదంటే మనం మున్సిపల్ కార్పొరేషన్లో అప్లై చేసేసి మనం పార్లర్ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి మనం ఏదైనా చేసేద్దామంటే ఇక్కడ వర్క్ అవ్వదండి. ఇక్కడ మనం ఏంటి, బ్యూటీషియన్ అంటే ఏంటి, మనం ఏదైతే అవుట్డోర్ ఉందో ఈ స్కిన్కి మనకి బాడీ పైన కనిపించే పార్ట్స్ ఏదైతే ఉందో దాని మీద మనకి వర్క్ చేయడానికి మాత్రమే మనకి రైట్స్ ఉన్నాయి. మనం ఇంటర్నల్ పార్ట్స్ని టచ్ చేసి ఏవో ఇంజెక్షన్స్ అవి చేయడానికి అయితే, అంటే మెడికల్ సైడ్ వెళ్ళి చేయడానికి అయితే మనకి ఎలాంటి రైట్స్ లేవు. ఇది మాత్రం క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మీరు చేస్తే మాత్రం బిజినెస్ పోయేది మనకే. ఎందుకంటే అది మనకి లాస్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనీ ఈరోజు కాకపోతే రేపైనా కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఒకసారి మన రెప్యుటేషన్ పోయిందంటే మనకి ఫ్యూచర్లో మళ్ళీ అది రమ్మన్నా రాదు, మన బిజినెస్ మొత్తం పడిపోతుంది. ఇక్కడ ఇంటర్నల్గా కాకుండా ఎక్స్టర్నల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మనము
వర్క్ చేయడానికి మనకి పర్మిషన్ ఉంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యూటీషియన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు జెన్యూన్‌గా బిజినెస్ చేయాలండి. ఇప్పుడు క్లయింట్ ఉన్నప్పుడు ఒకలాగా, క్లయింట్ లేనప్పుడు ఒకలాగా, క్లయింట్ చూస్తున్నప్పుడు ఎక్కువ క్రీమ్ పెట్టి, లేదంటే క్రీమ్ మార్చేసి, అట్లాగే ఎప్పుడు అన్‌ఫెయిర్‌గా ఉండకూడదు బిజినెస్‌లో ఎప్పుడూను. మనం ఫెయిర్‌గా బిజినెస్ చేస్తే కస్టమర్ రిపీటెడ్‌గా వస్తారు. మనం ఇచ్చే సర్వీస్ వాళ్ళకి నచ్చితే మనకి రిపీటెడ్‌గా వస్తారనమాట. అండ్ బిజినెస్‌లో ఎప్పుడు ఫెయిర్‌గా ఉండడానికి ట్రై చేయండి. అది మీకే మీరు కెరియర్‌లో బిల్డ్ చేసుకోవడానికైతే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందరూ కూడాను. అండ్ ఇప్పుడు మనం సెల్ఫ్‌గా తీసుకోవాల్సిన కేర్ గురించి మాట్లాడుకుందాం. బ్యూటీషియన్స్ అంటే ఇప్పుడు జిడ్డు మొహాలేసుకొని కూర్చుంటే మనకు పార్లర్‌కి ఎవరైనా వస్తారా చెప్పండి? ఎవ్వరు రారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడు ఫ్రెష్‌గా ఉండాలి. మనల్ని చూడగానే వాళ్ళకొక ఫ్రెష్‌నెస్ ఫీలింగ్ అనేది రావాలి. మనం స్కిన్‌ని మెయింటైన్ చేయాలి. మన డ్రెస్సింగ్ సెన్స్ మనం మెయింటైన్ చేయాలి. అండ్ మనకి ఈ ఫేషియల్ చేసేటప్పుడు కొన్ని రిక్వైర్మెంట్స్ అంటే కొన్నైతే చాలా పర్టిక్యులర్‌గా పాటించాల్సినవి ఏంటి అంటే మాత్రం ఇక్కడ మనం బ్యాంగిల్స్ అనేవి వేసుకోకూడదు. అంటే హెవీ బ్యాంగిల్స్ వేసుకోకూడదు. ఇట్లా సింపుల్‌గా 1 ఆర్ 2 వేసుకోవాలి. ఇది కూడా క్లయింట్‌కి ఇరిటేషన్ వస్తే మనం వర్క్ చేసేటప్పుడు తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ గానీ, జ్యువెలరీ గానీ ఏది హెవీగా పెట్టుకోవటానికి లేదండి. ఎందుకంటే క్లయింట్స్ అనేది ఇరిటేషన్ అవుతారు. అండ్ ఇక్కడ ఫేషియల్ చేసేటప్పుడు మనం మసాజ్ స్ట్రోక్స్ అవి ఇచ్చినప్పుడు రింగ్స్ కూడా మనం పెట్టుకోకూడదు. అది కూడా క్లయింట్ ఫేస్‌కి ఇరిటేషన్ వస్తుందనమాట. సో, మనకి ఏం చేసేటప్పుడు మాత్రం అండ్ ఎప్పుడైతే మనం ఫేషియల్ చేస్తామో క్లయింట్‌కి ప్యాకేసినప్పుడు మనం క్లయింట్ పక్కనే ఉండి మనం ఎప్పుడు కూడా మనం మొబైల్ అనేది యూజ్ చేయకూడదు. అక్కడ రీల్స్ చూడటం గానీ అలా ఏం చేయకూడదు. ఎందుకంటే మనం ఫుల్ మసాజ్ చేసేసరికి క్లయింట్‌కి ఏంటి అంటే నిద్ర బాగా వస్తుందనమాట. చాలా రిలాక్స్ అయ్యి నిద్రలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ మనం వాళ్ళ పక్కనే కూర్చొని రీల్స్ చూసి మొబైల్ ఏదేదో అట్లా చూస్తుంటే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. రిపీటెడ్‌గా మళ్ళీ మన దగ్గరికి రావటానికి క్లయింట్ అనేది ఇష్టపడరు. అండ్ ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటి అంటే, మనం పార్లర్ మనది, వర్క్ మనది కాబట్టి, ఒకవేళ క్లయింట్‌కి ప్రతీది మనం టైమ్ వేస్ట్ అనుకోకుండా, వాళ్ళ స్కిన్‌కి ఏ ప్రొడక్ట్స్ అయితే యూజ్ అవుతాయో అవి మాత్రమే ఇట్లా మేము ఇలాగే చేస్తామండి అని చెప్పాలనమాట. ఇట్లాగే చేస్తాం. మీ స్కిన్‌కి ఇదైతేనే బావుంటుందంటారు. చాలా మందికి నాలెడ్జ్ లేక వాళ్ళ బడ్జెట్‌లో ఇవి తెచ్చేకొని ఇవే చేసేయండి, అవే చేసేయండి అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో, అట్లా చేసుకొని మీరు మీ కెరియర్‌ని మాత్రం నాశనం చేసుకోవద్దు. ఒకవేళ మీరిప్పుడు ఎగ్జాంపుల్ బ్లీచ్ ఉందనుకోండి. నేనైతే మాత్రం బ్లీచ్ అనేది నేనైతే మాత్రం బ్లీచ్ అనేది క్లయింట్స్‌కి ఆల్‌మోస్ట్ 90% రికమెండ్ చేయనండి. నేను ఎవరికి రికమెండ్ చేస్తానంటే బ్రైడ్స్ వస్తారు కదా! బ్రైడ్స్‌కి మాత్రమే రికమెండ్ చేస్తాను. మిగతా వాళ్ళెవ్వరికీ నేననేది బ్లీచ్ అనేది రికమెండ్ చెయ్యను. లేదంటే ఇప్పుడు ఎవరైతే ఆహ్, ఆహ్, ఆ! మనకి ఎవరైతే ఫాస్ట్‌గా గ్లో కావాలి, వాళ్ళ దగ్గర టైం లేదు, రేపు మీటింగ్స్ ఉన్నాయి, లేదా రేపు ప్రెజెంటేషన్స్ ఉన్నాయి, అర్జెంట్‌గా కొంచెం మనకి వెంటనే చాలా గ్లో వచ్చేయాలి స్కిన్‌లో అలాంటి వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి మాత్రమే బ్లీచ్ అనేది అప్పటికప్పుడు వేసి తీసేస్తాం. ఈ బ్లీచ్ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాము. ఎందుకు ఇప్పుడు ఈ బ్లీచ్ టాపిక్ చెప్తున్నాను అంటే, మనకి తెలిసిన విషయాన్ని క్లయింట్‌కనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడంలో తప్పు లేదు. వాళ్ళు వింటే వింటారు, లేకపోతే లేదనేది వాళ్ళ ఇష్టం అనమాట. అండ్ ఇంకో టాపిక్‌లోకి వెళ్ళిపోతే మనకి ఇవి అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలండి. అండ్ ఇంకోటేంటంటే మన మౌత్ ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంచుకోవాలి. అండ్ డియోడ్రెంట్స్ ఎప్పుడు వాడుతూనే ఉండాలి. మన దగ్గర నుంచి క్లయింట్‌కి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకూడదు. మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. మనం వేసుకునే డ్రెస్ కూడా క్లయింట్‌కి చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపించాలి. ఏదో ఓవర్‌గా వేసేసుకొని ఎందుకంటే మనం కొన్ని టైంలో ఫేషియల్స్ అవి చేస్తున్నప్పుడు, మసాజ్ అవి చేస్తున్నప్పుడు మన బాడీ అనేది ఆటోమేటిక్‌గా లైట్‌గా క్లయింట్‌కనేది టచ్ అవుతుంది. ఇలాంటి టైంలో మనం ఏదో కుందన్ వర్క్స్ అవి ఇవి ఉన్నవి వర్క్ ఉన్నవి వేసుకుంటే క్లయింట్‌కి అవి తగిలి ఇరిటేషన్ వస్తుందనమాట. మన దగ్గరికి ఎందుకొస్తారు క్లయింట్ రిలాక్స్‌గా ఫీల్ అవ్వటానికే వస్తారు. సో, ఇదొకటి మీరు బిజినెస్‌లో గుర్తుపెట్టుకోండి. ఏ బిజినెస్ చేసినా కూడా ఇదనే కాదు మీరు ఎవరైనా ఏదైనా బిజినెస్ చేస్తే అందులో మీరు జెన్యూన్‌గా చేయండి. కన్ఫర్మ్‌గా ఈరోజు కాకపోతే రేపైనా సరే మీరు సక్సెస్ అవుతారు. మెంటల్‌గా స్ట్రాంగ్ ఏంటంటే మనము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇల్లంతా ఎవరి మీద డిపెండ్ అవుతుందండి? లేడీస్ మీద. అలాంటి లేడీస్ మనం బిజినెస్ చూసుకోవాలి, ఇటు ఇల్లుని చూసుకోవాలంటే మనం ఫిజికల్‌గా కాదు మెంటల్‌గా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలనేది గుర్తుపెట్టుకోవాలిక్కడ. ఇక్కడ మనం ఫిజికల్‌గానే కాదు మెంటల్‌గా కూడా చాలా స్ట్రాంగుండాలి. ఎందుకంటే ఇటు బిజినెస్‌ని, ఇటు ఇల్లుని రెండిటిని మేనేజ్ చేసుకుంటే మాత్రం మాటలు కాదు కదా!
మనకి మనం ఇంటిలో ఎంత ప్రేమగా పిల్లల్ని చూసుకుంటామో, మనకి బిజినెస్‌లో వచ్చే కస్టమర్స్ కూడా అంతేనండి. వాళ్ళు మొహం మీద పడి మనల్ని ఎలా మాట్లాడతారంటే, ఇది తగ్గించండి, అది తగ్గించండి. అంటే ఒక్కొక్కసారి ఇరిటేషన్ ఒస్తది. అబ్బా! ఇంత కష్టపడి మనకే చిరాకుగా రిప్లై ఇవ్వాలనిపిస్తది. కానీ అలా ఎప్పుడు చేయకూడదండి. మన క్లయింట్ రాగానే ఎప్పుడు మనం నవ్వుతూనే రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళే వరకు మన స్మైలింగ్ ఫేస్‌తోనే ఉండాలి. అండ్ వాళ్ళు ఏం మాట్లాడినా కూడా మనం వింటూనే ఉండాలి. ఓపికగా ఆన్సర్ చేయాలి. మన పర్సనల్స్ ఏవి వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. వాళ్ళు ఏవైనా మనకు పర్సనల్ షేర్ చేస్తే అవి వేరే వాళ్ళతో కూడా డిస్కషన్ మనం చేయకూడదు. ఎక్కడ విన్నది అక్కడే మర్చిపోతే మనకి క్లయింట్‌కి ఇచ్చే రెస్పెక్ట్ అనమాట అది. మనకి మనమే ఈ బౌండరీస్ అనేవి మనం పెట్టుకోవాలండి. ఈ బౌండరీస్ మనం పెట్టుకోకపోతే మన బిజినెస్‌లో, మన కెరియర్‌లోనే మనం ఎప్పటికి కూడా సక్సెస్ అవ్వలేమనమాట. సెల్ఫ్‌గా ఎలా ఉండాలనేది చూసుకుందాం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టాపికొచ్చేసి మనం ఈ బ్యూటీ ఫీల్డ్‌ని కెరియర్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చండి. మనం ఇంతకు ముందు కన్నా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ అనేది చాలా బాగా డెవలప్ అయిందనమాట. ఎంత డెవలప్ అయిందంటే ఆల్‌మోస్ట్ మనం సినిమాటిక్స్‌లో చూసేవన్నీ కూడా ఇక్కడే చేసేస్తున్నాము. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, బేబీ షవర్స్ అని, లేపోతే బేబీ ఫోటోస్ బేబీ ఫోటో షూట్ అని ప్రతి ఒక్కరు బ్యూటీషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ లేనిదే ముందుకైతే ఎవ్వరు రావట్లేదు, వెళ్ళట్లేదు కూడాను. సో, అందువల్ల మనకేంటంటే మన కెరియర్‌ని మంచి పీక్ స్టేజ్‌లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే మనం కొంచెం కష్టపడితే చాలండి. మనం అనుకునే గోల్స్ అనేవి మనం రీచ్ అవ్వచ్చు. అండ్ ఇందులోనే మనకి ఇప్పుడు బ్యూటీషియన్‌లోనే ఎన్నున్నాయంటే మనం బ్యూటీషియన్ అవ్వచ్చు, మేకప్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, హెయిర్ డ్రెస్సర్ అవ్వచ్చు. లేదు అంటే నాలాగా నేర్చుకున్న తర్వాత మీరు అంటే సోషల్ మీడియాని ప్లాట్‌ఫార్మ్‌గా చేసుకొని యూట్యూబ్‌లో వీడియోస్ కూడా చేసుకొని మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఏం పెట్టినా సరే మీరు జెన్యూన్ కంటెంటే ఇవ్వండి యూట్యూబ్‌లో అయినా సరే. ఎందుకంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్‌లో కొంచెం సక్సెస్ రాగానే ఆఫ్‌లైన్ కోర్స్ ఉంది అని చెప్తున్నారు. నేనైతే ఎప్పుడు కూడా ఆఫ్‌లైన్ కోర్స్ ఉంది మీరు జాయిన్ అవ్వండి అనేది నా వీడియోస్‌లో ఎప్పటికీ రాదండి. మీరు ఎవరైతే జెన్యూన్‌గా నా ఛానెల్‌ని ఫాలో అవుతారో వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నానండి. మీరైతే ఓన్‌గా మీరు పార్లర్ పెట్టుకోవాలంటే మాత్రం నేను ఈ వీడియోస్‌లో కాదు నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో నా నంబర్ అనేది ఇస్తాను. మీరు కంటిన్యూగా నా వీడియోస్‌ని మాత్రం ఫాలో అవుతున్నారనిపిస్తే మీ డౌట్స్ అన్నీ కూడా నేను పర్సనల్‌గా క్లారిఫికేషన్ చేస్తాను. అండ్ మీకు ఫ్యూచర్‌లో నేనే సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు దానికోసం మీరేం చేయాలంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీలాంటి కొంతమందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అందులో మనకి టాలెంట్ ఉంటే మన కెరియర్‌ని ఎవ్వరు ఆపలేరు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఫ్రీగా బ్యూటీషియన్ కోర్స్ జెన్యూన్‌గా నేర్చుకోవాలనుకుంటున్నారో నా ఛానెల్‌ని అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాననుకుంటున్నాను. అండ్ చాలా చాలా వరకు డౌట్స్ కూడా క్లియర్ చేశాననుకుంటున్నాను. ఎవరైతే జెన్యూన్‌గా నా ఛానెల్‌ని ఫాలో అవుతారో వాళ్ళకైతే నేను ఫ్యూచర్‌లో చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటానండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకెలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బేకింగ్ రిలేటెడా ఆర్ బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ కావాలనేది కామెంట్ చేస్తే ఎంతమందికి ఏది ఇంట్రెస్ట్ ఉందనేది చూసి నేనైతే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ అవి మాత్రం పోస్ట్ చేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సైన్ ఆఫ్. బై బై.